బీటెక్ అంటే మూవీలో చూపించినట్లు ఫస్ట్ డే హీరో హీరోయిన్ కలవడం, ఫ్రెండ్స్తో పెద్ద పెద్ద ట్రిప్పులు వేయడం, అలాగే కాలేజీలో క్లాసెస్ బంక్ కొట్టచ్చా, అలాగే కాలేజీలో పెద్ద పెద్ద ఫెస్టులు జరుగుతాయా? అసలు బీటెక్ అంటే ఏం చదివే పని లేదు, రాసే పని లేదా? ఇంకా బీటెక్ అంటే అసలు చిల్ అవడమేనా? అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది? హలో ఎవ్రీవన్, ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, దిస్ ఈజ్ వంశీ స్టడీయింగ్ బీటెక్ ఇన్ ఆర్వీఆర్. అసలు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే రియాలిటీ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు మీరు వచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తారంటే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు అసలు బీటెక్ అంటే ఏం చదివే పని లేదు, అసలు క్లాసులకి వెళ్ళకపోయినా ఏం కాదు, ఇలా ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం జాయిన్ అయిన 10 డేస్కి సీన్ అర్థమైపోతుంది. ఇంకప్పుడు మన కాలేజీని మనమే తప్పు పడతాం, మన కాలేజీని మనమే తిడతాం. అసలు వీటన్నిటికి కారణం మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అసలు మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే చూసే మూవీస్లో కూడా చాలా ఓవర్గా చూపిస్తారు. మొత్తం క్లాసెస్ బంక్ కొట్టడం, పెద్ద పెద్ద ట్రిప్స్ వేయడం ఫ్రెండ్స్తో. అలాగే మీకు ఇంటర్లో మీకు ఎలా అంటే ఈ 2 years కష్టపడండి, నెక్స్ట్ 4 years ఎంజాయ్ చేయొచ్చు అంటారు. బట్ అదైతే అంత పాసిబుల్ కాదు. ఎంజాయ్ చేయొచ్చు, బట్ మీరు అనుకున్నంత మాత్రం అయితే అసలు ఉండదు. అసలు 10th ఇంటర్లో ఎంత పెద్ద టాపర్ అయినా బీటెక్లో చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫెయిల్ అవ్వడానికి. అయితే నెక్స్ట్ పాయింట్స్కి వస్తే అసలు క్లాసెస్ బంక్ కొట్టచ్చా? ఖచ్చితంగా క్లాసెస్ అయితే బంక్ కొట్టచ్చు, ఖచ్చితంగా కొట్టాలి కూడా, మీరు కొట్టాల్సి వస్తుంది కూడా. ఖచ్చితంగా అయితే మీరు 75% అయితే మెయింటైన్ చేయాలి ఓవరాల్గా. మీరు 10th ఇంటర్లో చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మార్నింగే వేసేస్తారన్నమాట అటెండెన్స్. బట్ బీటెక్ వస్తే మీకు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు, ఏ పీరియడ్కి ఆ పీరియడ్ అటెండెన్స్ తీసుకుంటారనమాట. మీరు ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాయగలరు. నెక్స్ట్ వన్, క్లాసెస్ రియాలిటీకి వస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే క్లాసెస్ అంటే పెద్దగా ఉండి స్టెప్స్గా ఉంటాయి అనుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలంటే పెద్ద పెద్ద ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ పెద్ద యూనివర్సిటీస్లో అయితే అలా ఉంటుంది. మీరు ఎంసెట్ కాలేజెస్లో చేరి అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అలా ఉండదు. చిన్న క్లాసులే ఉంటాయి, నార్మల్ బెంచెస్సే ఉంటాయి, అలాగే బ్లాక్ బోర్డే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసెస్లో ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేయొచ్చా? అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. కొన్ని కాలేజెస్లో అయితే అసలు ఫోన్ యూజ్ చేయడానికి ఉండదు, అసలు కొన్ని కాలేజెస్కి అయితే అసలు ఎలోనే ఉండదు. అలాగే క్లాసెస్లో యూజ్ చేయొచ్చా అంటే కొన్ని కాలేజెస్లో అయితే సబ్జెక్ట్ పరంగా వాడుకోమని చెప్తారు ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, అలాగే కొన్ని కాలేజెస్లో అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్స్ కానీ ఫెస్ట్స్ కానీ అది కూడా డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. యూనివర్సిటీస్ అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్లో అయితే ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఎంసెట్ కాలేజెస్లో అయితే కొన్ని కాలేజెస్లో అయితే అసలు సెలబ్రేట్ చేయరు, కొన్ని కాలేజెస్లో అయితే పర్లేదు బాగానే చేస్తారు. బట్ యూనివర్సిటీస్లో జరిగినట్టు జరగకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బీటెక్లో అసలు చదవటం రాయటం అవసరం ఉండదా అంటే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మీరైతే రాసినయే రాయాలి, రాసే వరకు కూడా చాలా ఉంటుంది. సపోజ్ మీకు ఒక ల్యాబ్ ఉందనుకోండి, ఆ ల్యాబ్కి సంబంధించి మీరు అబ్జర్వేషన్ రాయాలి, మళ్ళీ రాసిందే రికార్డులో కూడా రాయాలి. ఇకైతే ఇంటర్లో 10thలో అయితే ఇయర్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక సెమిస్టర్కే 6 సబ్జెక్ట్స్, అలాగే ల్యాబ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మీకు ఒక సెమ్ అంటే మీరు ఒక సెమ్కి ఆల్మోస్ట్ 2 మిడ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ప్రెజెంటేషన్స్, పీపీటీలు చాలా ఉంటాయి. అలాగే మీరు వింటుంటారు చాలామంది బీటెక్ వాళ్ళు చదువుతారు ఒక రోజులో చదివి పాస్ అవ్వచ్చని. అది నిజమేనా అంటే ఖచ్చితంగా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి ఒక రోజులో చదివి కూడా. బట్ ఎందుకైనా మంచిది ముందు నుంచి చదువుకుంటేనే బాగుంటుంది. అసలు ఇవన్నీ కాదు బ్రో, మేము బీటెక్లో ఎంజాయ్ చేయొచ్చా చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు, మీరు చెయ్యాలి కూడా. ఎందుకంటే మీకు ఇవే మెమొరీస్గా ఉంటాయి మీకు బీటెక్లోనే. బీటెక్ అయిపోయాక మీరు ఏం చేయలేరు, మీకు టైం కూడా ఉండదు. ఖచ్చితంగా బీటెక్లోనే ఎంజాయ్ చేయాలి అండ్ చదువు కూడా బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళొచ్చా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీకైతే కాలేజ్లో హాలిడేస్ తక్కువ ఉండొచ్చు. 10th ఇంటర్లో అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి, ఆర్ సమ్మర్ హాలిడేస్ అయినా. బట్ బీటెక్లో అయితే స్పెషల్గా హాలిడేస్ ఉండవు. అలాగే సమ్మర్కి కూడా కొన్ని కాలేజెస్ హాలిడేస్ ఇవ్వకపోవచ్చు. మీరైతే ఏ ఒక 2 or 3 days హాలిడేస్ వస్తాయి, అప్పుడు మీరు ఇంకో 2-3 days ప్లాన్ చేసుకొని ట్రిప్స్కి వెళ్ళొచ్చు. మీరు వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే వెళ్తే బయట అట్మాస్ఫియర్ ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఎక్స్పెక్టేషన్స్. మీ జాబ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే చేరేటప్పుడు ఎలా అయినా 4th year అయిపోయే లోపు 24 lakhs 50 lakhs ప్యాకేజెస్ కొట్టాలనుకుంటారు. బట్ అవి అయితే అంత ఈజీగా అయితే రావు, ఎందుకంటే మీ కాలేజ్లో చెప్పేదైతే మీకు సరిపోదు. మీరు ఎక్స్ట్రాగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మాత్రమే మీరు ఆ పెద్ద జాబ్స్ అయితే అచీవ్ అవ్వగలుగుతారు. వచ్చేసరికి మీరు చేరిన తర్వాత కాలేజ్లో రిగ్రెట్ అవ్వడానికి ఇంకొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఎంత పెద్ద తోపు కాలేజ్లో జాయిన్ అయినా మీ సీనియర్స్ ఇంటరాక్షన్ అప్పుడు మీతో అంటారు ఈ కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యావురా అని. మీరైతే అది కనుక మైండ్లో పెట్టుకుంటే కష్టం, జస్ట్ మూవ్ ఆన్ అయిపోతుంది. ఎంత పెద్ద కాలేజ్ అయినా ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది.
ప్రతి కాలేజ్లో. ఏదైనా గుర్తుపెట్టుకొని మీరు చేసే వర్క్ బట్టి మీకు జాబ్ వస్తుంది. మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే మీరు కష్టపడితే మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంజాయ్మెంట్ కోసమే బీటెక్ లైఫ్ అయితే చూస్ చేసుకుంటే 4 years అయిపోయాక ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. నేను మా ఫ్రెండ్స్లో కొంతమందిని చూస్తున్నాను, బీటెక్ ఎందుకు తీసుకున్నా అనుకుంటున్నారు. మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కనుక వేరే ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే, దాంట్లో సక్సెస్ అవుతానని మీకు కాన్ఫిడెంట్ ఉంటే అటు వెళ్ళటానికి మీకు ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఫీల్డ్ వైపు వెళ్ళడం బెటర్. ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, మీరు బీటెక్ అంటే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎన్నెన్నో వీడియోస్ చేయాలని. దట్స్ ఇట్ గైస్.